అందమంతా. యజ్ఞము అనేటటువంటిది సనాతన ధర్మమునందు ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. ఎందుకని అంటే అగ్నిముఖంగా మంత్రంతో హవిస్సుని దేవతలకు ఇవ్వడం, తద్వారా దేవతల యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడం సనాతన ధర్మంలో ఉన్నటువంటి పరమ బలీయమైనటువంటి సిద్ధాంతం. అగ్నిముఖంగా దేవతలకు హవిస్సులు ఇచ్చేటటువంటి విశ్వాసం సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది. యజ్ఞము 3 రకములైనటువంటి ప్రయోజనాన్ని సాధిస్తుంది. ఒకటి, ఈ జన్మలో ఏదైనా ఒక ప్రాథమికమైనటువంటి అవసరము తీరక బాధపడుతున్నటువంటి వ్యక్తి ఆ అవసరం తీరకపోవడానికి అడ్డొచ్చినటువంటి పాపాన్ని పోగొట్టుకుని దేవతానుగ్రహము చేత తన అవసరాన్ని తీర్చుకోవడానికి ఒక సాధనం ఏది అంటే యజ్ఞము. అందుకే అసలు రామావతారం రావడానికి కారణం కూడా యజ్ఞం. దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేస్తే కదా రామచంద్రమూర్తి వచ్చారు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్మశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు ఋష్యశృంగుడు. నేను దశరథ మహారాజా నీ చేత ఒక ఇష్టి చేయిస్తాను. అశ్వమేధయాగం చేసినటువంటి కారణం చేత సంతానము కలగడానికి ప్రతిబంధకముగా ఉన్నటువంటి పాపము తొలగిపోతే నీకు సంతానము కలిగి నువ్వు తండ్రివై ఆనందించడానికి, నీ అవసరము తీరడానికి పుత్రకామేష్టి కారణమవుతుంది అని దేవతలకి హవిస్సులు ఇప్పించాడు. అప్పుడు ఆ పుత్రకామేష్టి చేసినప్పుడు హోమకుండంలోంచి పైకి వచ్చినటువంటి ప్రజాపత్య పురుషుడు అందించినటువంటి ప్రసాదం పాయస పాత్ర వలన గర్భశుద్ధి కలిగి కౌసల్య సుమిత్ర కైకేయి తల్లులై దశరథుడు తండ్రి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క అవతారములు రావడానికి కారణమైంది. అంటే యజ్ఞం అనేటటువంటిది సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి విశేషం. అది ఇహమునందు ఒక ప్రధానమైన అవసరము తీరనప్పుడు ఆ అవసరాన్ని తీర్చుకోవడానికి ఒక ఉపకరణం. అంతేకాదు, అదే యజ్ఞము తన శరీర పతనానంతరము ఊర్ధ్వలోకవాసమును అందించగలిగినటువంటి గొప్ప పుణ్య విశేషాన్ని కట్టబెడుతుంది. ఎందుకంటే శతక్రతు నివాసీ నన్నాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో. 100 యజ్ఞములు చేసినటువంటి వాడు ఇంద్ర పదవిని అలంకరిస్తాడు. అంటే యజ్ఞము ద్వారా విశేషమైనటువంటి పుణ్యమును సముపార్జించి ఇక్కడ శరీరము పడిపోయిన తరువాత ఉన్నతమైనటువంటి లోకములను చేరుకుని అక్కడ నివసించాలి అంటే దానికి కావలసినటువంటి పుణ్యాన్ని యజ్ఞము ద్వారా సముపార్జిస్తారు. అందుకే ఉన్నత లోకవాసమునకు యజ్ఞము ఉపకరణము. అంతేకాదు, నాకు తీరవలసిన అవసరములు లేవు, ఈశ్వరుడు నాకు అన్నీ ఇచ్చాడు అనుకున్నవాడు, నాకు ఆ ఊర్ధ్వలోకవాసమునందు మమకారము లేదు అనుకున్నవాడు, ఉదార చరితానాంతో వసుధైక కుటుంబకం, ఉదారమైనటువంటి చారిత్రం ఉన్నవాడు, లోకమంతా బాగుండాలని అనుకున్నవాడు యజ్ఞము చేసి లోక కళ్యాణము కొరకు ప్రయత్నిస్తాడు. మఖము చేయ వజ్రి నది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసము వసుమతిపై పెరగు, గసము మేసి ధీను గణము బ్రతుకు అంటారు పోతన గారు భాగవతంలో. యజ్ఞం చేస్తే కురవవలసినటువంటి సమయంలో వర్షం కురుస్తుంది. ఆ వర్షం కురిస్తే సమృద్ధిగా పాడి పంట లభిస్తాయి. పాడి పంట లభిస్తే శం ద్విపదే శం చతుష్పదే, 2 కాళ్ళున్నటువంటి మనుష్యులే కాదు 4 కాళ్ళున్నటువంటి జంతువులు కూడా సంతోషంగా ప్రాణములను నిలబెట్టుకుని జీవనం చేస్తాయి. దీనికి ఏది ఆధారము అంటే యజ్ఞమే ఆధారము. అందుకే ఆ యజ్ఞము ద్వారా 3 ప్రయోజనములను సాధిస్తూ ఉంటారు. రాముడి యొక్క ప్రశ్న ఏమిటంటే, అంత దగ్గరగా జరిగి విశ్వామిత్రుడిని అడగడానికి కారణం సగర చక్రవర్తి దేని కొరకు యజ్ఞం చేశాడు, ఆయన యజ్ఞం చేయడం వెనక ఉన్న ప్రయోజనం ఏమిటి, ఏ ప్రయోజనం కొరకు యజ్ఞం చేశాడు, ఆ ప్రయోజన సిద్ధి ఎందుకు ప్రతిబంధకం ఎందుకు వచ్చింది, ఎందుకు అసలు ఆ యజ్ఞం ఆగిపోవలసినంత పరిస్థితి వచ్చింది. ఆయన కుమారులందరూ ఒకరు కాదు, ఇద్దరు కాదు, 60,000 మంది బూది కుప్పలైపోవడం ఏమిటి, ఎవరైనా సంహరిస్తారు. అంతేకాని 60,000 మంది బూది కుప్పలు అయిపోవాలంటే ఏదో చాలా ప్రబలమైనటువంటి కారణం ఉండాలి. అలా చేసిన వాళ్ళు ఎవరు, నాకు వివరంగా చెప్పండి అంటే ఏదో తెలుసుకోవాలనేటటువంటి గొప్ప ఉత్సుకత, జిజ్ఞాస శిష్యుని యందు మొట్టమొదట ఆ లక్షణం